ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి కనకం, షాక్ అయ్యావా? అరే నేను చెప్పేది నిజం. ఏంట్రా, నన్ను బెదిరించాలని భయపెట్టాలని చూస్తున్నావా? నేను చెప్పినట్లు చెప్పిన ప్లేస్కి నువ్వు వచ్చావా? సరే సరే, లేకపోతే మీ నాన్నని సిటీకి తీసుకొచ్చి ఆ పెళ్లిని ఫంక్షన్లో కూర్చోబెట్టి మరీ చూపిస్తా. దాంతో మీ నాన్న గుండె పుట్టుక్కుమని ఆగుద్ది, నువ్వేమో బోరని ఏడుస్తావు. రే దుర్మార్గుడా! అరవకో, ఆల్రెడీ మీ నాన్న కూడా హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశా. వెళ్ళి ఆయన్ని తీసుకురావడమే ఆలస్యం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. హలో, ఆన్ ది వే టు యువర్ హోమ్. మీ నాన్న టచ్లోకి రాగానే నేను నీకు టచ్లోకి వస్తాను. బాయ్ బాయ్. హలో హలో హలో. అయ్యో, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఎవరితో ఫోన్లో అంత కోపంగా మాట్లాడుతున్నావు? అదా మా ఫ్రెండ్తో. మీ ఫ్రెండా? నీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఉన్నారు. ఏం ఉండకూడదా? ఉండొచ్చు, ఎందుకు ఉండకూడదు? అయినా అంత సీరియస్గా మాట్లాడుతుంటే ఏమైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం నాకు చెప్పు, నేను చూసుకుంటాను. అలాంటిదేమీ లేదు. ఆర్ యూ ష్యూర్? అవును బాబు. ఓకే, నేను వెళ్ళి మ్యారేజ్ ప్రాసెస్ చూడాలి. వాడు మా ఇంటికి వెళ్లకుండా ఏదో ఒకటి చేయాలి. రాజీకి ఫోన్ చేద్దాం. హలో కనకం. రాజీ, నన్ను ఏ ప్రశ్నలు అడగకుండా వెంటనే మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నల్ని మన ఊళ్ళో ఉన్న రాముల వారి గుడికి తీసుకెళ్ళు. ఏ ఎందుకు? అవన్నీ తర్వాత చెప్తానే, ముందు అర్జెంటుగా నేను చెప్పిన పని చెయ్యి. సరేనే. మళ్ళీ నేను చెప్పే వరకు అమ్మ వాళ్ళు ఇంటికి రాకుండా చూసుకోవాలి. అలాగేనే, త్వరగా వెళ్ళవే. సరే కనకం. సార్ సార్, మీకే ఫోన్. తొందరగా మాట్లాడండి, ఎవరన్నా చూస్తే నా ఉద్యోగం పోతుంది. చెప్పు. ఎలా ఉన్నావు సుభాష్? జైల్లో ఉన్నోడిని ఎలా ఉంటాను? నువ్వేం వరి అవ్వకు, నిన్ను ఎలాగైనా బయటికి రప్పిస్తాను. ఎలాగైనా కాదు, ఏం చేసేనా నువ్వే నన్ను బయటికి తీసుకురావాలి. నా మీద నీకు నమ్మకం లేదా సుభాష్? నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మళ్ళీ నమ్మలేను. సుభాష్, దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను బాగా అర్థం చేసుకున్నాను కనుకే నీ స్థానంలో జైల్లో ఉన్నాను, నువ్వు బయట ఉన్నావు. ప్లీజ్ సుభాష్, అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఏదో అలా మళ్ళీ కాల్ చేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వానో మీకు తెలీదా? నాకు నీ నవ్వు, నీ చూపు
ఇప్పుడున్న నీ బాడీ లాంగ్వేజ్ అస్సలు నచ్చలేదు. మీరు చేసే పనులు కూడా ఎవ్వరికీ నచ్చట్లేదు. కానీ మీరు చేయడం ఆపట్లేదు కదా. ఏంటే మాటకి మాట సమాధానం చెప్తున్నావు? మనం చేసే పనులే మన స్థాయిని తెలియజేస్తాయి. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగితే నీకు మర్యాద ఉండదు. మీకీ ఇంట్లో ఇప్పుడు మర్యాద ఉందా? విహారీ బాబు గారు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో తెలుసా? మిగిలిన వాళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటున్నారో విన్నారా? మొన్న ఆఫీస్లో ఐటీ రైడ్ జరిగినప్పుడు అందరితో దాదాపు దొరికిపోయేవాళ్ళు. జస్ట్ మిస్ అయ్యి మీకు బాగా కావాల్సిన వాళ్ళు మీ స్థానంలో శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సొచ్చింది. ఎలాంటి వాళ్లైనా సొంత మనుషుల్ని, రక్త సంబంధం ఉన్న వాళ్ళని తన వాళ్ళలా భావిస్తారు. వాళ్ళ దగ్గర నిజాయితీగా ఉంటారు. అలా మీరు ఇంట్లో ఏ రోజైనా ఉన్నారా? ఏయ్, అవన్నీ నీకు అనవసరం. ఎక్కువగా వాక్కు. తప్పు చేసిన వాళ్ళు ఒక్కసారి తప్పించుకోగలరు, రెండోసారి తప్పించుకోగలరు. కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరుకుతారు. ఆ రోజు మీ మాట వినేవాళ్ళు, ప్రాధాయపడినా జాలి పడేవాళ్ళు, కాళ్ళు పట్టుకున్నా క్షమించేవాళ్ళు ఉండకపోవచ్చు. జాగ్రత్త పడండి, మారండి అని ఎవరికి ఎవరు చెప్పాల్సిన పనిలేదు. ఆలోచించగలిగితే ఆత్మవిమర్శే సమాధానం చెప్తుంది. ఛ! ఆ ఐటీ రైడ్స్ ఇన్సిడెంట్ తర్వాత నేను ప్రతి ఒక్కళ్ళకి చులకనైపోయాను. చూపిస్తాను. వీళ్ళందరికీ నేనేంటో త్వరలోనే చూపిస్తాను. మళ్ళీ నా పూర్వ వైభవాన్ని, నా స్థానాన్ని తిరిగి తెచ్చుకుంటాను. ఏం లేదు, నువ్వు ఉంటున్న ఇంట్లో జరిగే పెళ్లికి అతిథులు తగ్గారంట. మీ నాన్నని తీసుకురావడానికి వెళ్తున్నాను. మీ నాన్న కూడా హైదరాబాద్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేశా. మర్చిపోయాను, నాన్న వాళ్ళని రాజీ గుడికి తీసుకెళ్ళిందో లేదో. చెప్పవే కనకం. నాన్న వాళ్ళని గుడికి తీసుకెళ్ళావా లేదా? తీసుకువెళ్ళానే, ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. సరే, నేను మళ్ళీ ఫోన్ చేసే వరకు నాన్నని అమ్మని ఎలా అయినా అక్కడే ఉంచు, సరేనా? అలాగే కనకం. కానీ అబ్బా రాజీ, నీ అనుమానాలన్నిటికీ సమాధానం తీరిగ్గా చెప్తానే. ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.